బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. పట్టణంలోని పద్మనాయక గార్డెన్లో జరిగే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది తదితర విషయాలను వెల్లడించేందుకు కార్యక్రమ వేదిక వద్ద నుంచి మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. సత్యనారాయణ. వెన్నెల, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ పట్టణంలో మరి కాసేపట్లో ఇక్కడ నిర్వహించేటటువంటి యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికైతే ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. మరి కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, కార్యక్రమానికి ఎవరెవరు పెద్దలు హాజరు కాబోతున్నారు, కార్యక్రమంలో ప్రధానంగా ఏ విషయాలు చర్చకు రాబోతున్నాయి అనేటటువంటి ఒక విషయాల్ని మనతో పాటు మనకు తెలిపేందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. అలాగే నేటి సభకు కూడా ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఈ పెద్దలు రాబోతుండడంతో మరి కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, నాయకులందరూ సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి, కార్యక్రమం ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది, కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? కార్యక్రమం 2 గంటలకు ప్రారంభం అవుతోందండి. ఇక్కడ భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంట కల్లా మా కార్యకర్తలందరూ కూడా ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి పరిధిలో ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పీసీసీ డెలిగేట్సు, పీసీసీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా రాబోతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పండుగ లాంటిది. మాకు ఇది ఒక రివ్యూ మీటింగ్. ఇదంతా కూడా పార్లమెంట్లో గత ఎలక్షన్స్లో 7 మా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడం జరిగింది వెడ్మ బొజ్జు గారు. ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాలు ఎలా గెలవాలనే దాని మీద ముఖ్యమంత్రి గారి స్థాయిలో, హైకమాండ్ ఢిల్లీ స్థాయిలో ఒక గొప్ప ప్రణాళిక రచించబోతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పట్టణానికి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు దీపాదాస్ మున్షీ గారు, అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డగా పిసిసి అధ్యక్ష పదవి అధిరోహించి ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. అలాగే ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ గారు, వారు కూడా మొట్టమొదటిసారి ఆదిలాబాద్ పట్టణానికి రాబోతూ ఉన్నారు ఈ పార్లమెంట్ సమీక్షా సమావేశానికి. దీని ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా తప్పకుండా ఈ రివ్యూ మీటింగ్కి రావాల్సిందిగా మేము ఆల్రెడీ అందరికీ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అందరూ రాబోతూ ఉన్నారు. మేధోమదనం జరుగుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 90% స్థానాలు ఎలా గెలవడం, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్లు కానీ ఎలా గెలవడం అనేది మీద చర్చ జరగబోతా ఉంది. అలాగే గత సంవత్సరం చేదు జ్ఞాపకాలని వదిలేసి నూతన సంవత్సరం అయితే అడుగుపెట్టారు. కొత్త సంవత్సరం 2025 కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితంగా మళ్ళీ స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నది. మీరు చూస్తూ ఉంటే రైతు బంధు, ఇందిరమ్మ భరోసాని 10,000 నుంచి 12,000కు పెంచడం, ఎటువంటి భూమికి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి పరిమితులు విధించకుండా అందరికీ కూడా రైతు భరోసా వేయబోతా ఉన్నాం. రెండవది, భూమి లేని రైతులకు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఆదుకోలే 12,000 రూపాయలు అందియబోతా ఉన్నాం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. సో ఇవన్నిటినీ మీరు చూస్తూ ఉంటే కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శరవేగంగా పార్టీ నిర్మాణాన్ని చేపడుతున్నది. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి సంక్షేమ పథకాల అమల్లో మరింత పారదర్శకత పెంచి గొప్పగా ఒక స్వర్ణయుగము, ఒక బంగారు తెలంగాణ, ఒక హరిత తెలంగాణ, ఒక పచ్చని తెలంగాణ, ప్రజలందరూ సుఖశాంతులతో వెలిసిలే తెలంగాణ తీసుకురాబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు అధికారంలో సుస్థిరంగా ఉంటూనే వచ్చే ఎలక్షన్లో కూడా విజయం సాధించి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతా ఉంది. అలాగే ఈ నేటి కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధి నుండి దాదాపుగా
ఎంతమంది నాయకులు ఇక్కడికి హాజరు కాబోతున్నారు? ఈరోజు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు మా శ్రీహర్రావు గారు, విశ్వప్రసాదరావు గారు, అలాగే ఇన్ఛార్జీలు మన ఎమ్మెల్యే గారు, మన అందరికీ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే బొజ్జు గారు, విడమ బొజ్జు పటేల్ గారు, ఆ తర్వాత మా ఇన్ఛార్జీలు గజేందర్ గారు, నారాయణరావు పటేల్ గారు, రావి శ్రీనివాస్ గారు, శ్యామ్ నాయక్ గారు, ఇలా అందరూ ఇన్ఛార్జీలు రాబోతా ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయినటువంటి స్వయం బాపురావు గారు, ఆత్రం సక్కు గారు, అలాగే లోక్సభ ఎలక్షన్ల కంటే ముందు జాయిన్ అయినటువంటి మా మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టరు, ఆ తర్వాత విఠల్ రెడ్డి గారు, కోనప్ప గారు, అందరూ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ రాబోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఒక విధంగా పండుగ వాతావరణం. ప్లస్ కాంగ్రెస్ పార్టీ తన ఏదైనా కానీ మంచిని చెడుని రెండింటినీ కూడా తనకు తానుగా సంస్కరించుకునేటువంటి పార్టీ. మా లోపల ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తిస్తాం, అలాగే లోపాలని కూడా గుర్తిస్తాం. సో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సరే, గత సంవత్సరం కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు కూడా ఇటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఓవరాల్గా అంటే ఈసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఇది ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఏ విధంగా ఉంది? మేము స్వల్ప తేడాతోనే ఓడిపోయినాం ఈ పార్లమెంటుని. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో 2 లక్షల పైచిలకు ఓట్లు వస్తే దాన్ని 5 లక్షల పైచిలకు ఓట్లకు తీసుకెళ్ళాము. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లని పెంచడం జరిగింది. 3 లక్షల ఓట్లని కొత్తగా సాధించుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్నటువంటి ఇంత కాంపిటేటివ్ అంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. సో మేము ఇంకొక 40,000 ఓట్లు 45,000 ఓట్లు తెచ్చుకుంటే మేము పార్లమెంట్ని కూడా గెలిచేవాళ్ళం. కాబట్టి తప్పకుండా పార్లమెంటు పరిధిలో బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ని మేము చూపెట్టబోతా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల మీద సన్నాహక సమావేశం. ఇది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 90% స్థానిక సంస్థల్ని గెలవాలన్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. తప్పకుండా అందరం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలనేది మా హైకమాండ్ పెద్దలతో నిర్ణయం తీసుకొని తప్పకుండా దీని మీద ఒక గొప్ప ప్రణాళికను రచించబోతా ఉన్నాం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆమె చొరవతో ఆదిలాబాద్ నియోజకవర్గానికి నిధుల వరద అయితే పారించారు. అలాగే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా లేని ఒక జోష్ అయితే కొత్తగా కనబడుతోంది. ఇటు పార్లమెంట్లో కావచ్చు, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు. ఇదంతా చూస్తుంటే వచ్చేటటువంటి ఎలక్షన్లు ఏంటంటే నావ మీద అంటే నడిచినట్టుగా, బంగారు నావ మీద నడిచినట్టుగా భావించవచ్చు. ఒకటే అండి, సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క దశ దిశ రెండు మారినాయి. అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్. ఒకటి, సీతక్క గారు వచ్చిన తర్వాత పార్లమెంటు పరిధిలో దాదాపు 3 లక్షల పైగా ఓట్లు పెరిగినాయి. ఆ తర్వాత సమర్థవంతంగా ఏకతాటిగా అన్ని శ్రేణుల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకురాలు సీతక్క గారు. వారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న వారి ఆధ్వర్యంలో పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే విషయం తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇదే ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్. వాళ్ళు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. మేము అనుకుంటా ఉన్నాం ఫిబ్రవరి, మార్చిలో తప్పకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు శంఖారావం మోగొచ్చని. సో ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సన్నద్ధంగా ఉన్నాము. సన్నద్ధం చేయడానికి ఈ మీటింగ్ కూడా పడుతుంది. సీతక్క గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది మన ఆదిలాబాద్ పార్లమెంటు మీద. ఎట్టి పరిస్థితులలో అందరికంటే ఎక్కువగా సీతక్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి, దీపాదాస్ మున్షి గారికి ఈ పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల్ని గెలిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 7కి 7 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం అనేటువంటి ఒక మెసేజ్ పంపడం కోసం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పద్మనాయక గార్డెన్లో మేమందరం కూడా ఈ లైవ్ చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రివ్యూ మీటింగ్కి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంత పెద్ద ఎత్తున అంటే ఏఐసిసి ప్రముఖులు, ఇటు టీపీసీసీ ప్రముఖులు, వీరందరి యొక్క అత్యుత్తమ సలహాలు, సూచనలు నేటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, రాబోయే భవిష్యత్తుకి ఎలాంటి మంచి సహకారం ఉండబోతుంది? మీరు ఆదిలాబాద్ పార్లమెంటుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనే దానికి మీకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మొన్న సీఎం గారి ఛాంబర్లో కూడా మన రివ్యూ మీటింగ్ జరిగింది. దీపాదాస్ మున్షి గారు మొట్టమొదటిసారి వస్తున్నారు, మహేష్ కుమార్ గౌడన మొట్టమొదటిసారి వస్తున్నారు. ఇది మన పార్లమెంట్ ఆయన పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత విశ్వనాథన్ పెరుమాల్ గారు కూడా మొట్టమొదటిసారి వస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఎంతమంది అతిరథ మహారథులు
ఆదిలాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు గణనీయమైనటువంటి స్కోప్ ఉంది. మేము పరిధిని దాటి కాంగ్రెస్ పార్టీని విస్తృతపరిచేటువంటి సంస్థాగతంగా నిర్మాణం చేస్తూ కింది స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి మెసేజ్ని తీసుకెళ్ళడానికి మాకు స్కోప్ ఉంది. దానికే ఆదిలాబాద్, మీరు భవిష్యత్తులో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో చాలా గుడ్ న్యూస్ వినబోతా ఉన్నారు. చాలా పదవులు అనౌన్స్ చేయబోతా ఉన్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి, పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి చర్యలు ఇప్పుడు ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించింది ఏంటంటే, వాళ్ళు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది. 30,000 ఓట్లు పెంచడం ఎట్లా పెంచగలిగినాం అని అంటే కనుక తక్కువ కాలం కేవలం మాకు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో 48,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు, 29,000 ఓట్లను పెంచడం జరిగింది. ఏంటంటే సంస్థాగతంగా పట్టున్న వాళ్ళని, ఇతర పార్టీలలో బలమైనటువంటి నాయకుల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, బలమైన నాయకులు ఎక్కడైనా బలమైన నాయకులే, వాళ్ళని విస్మరించలేము. మేము వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటికి తీసుకొచ్చాము. పార్లమెంటు ఎన్నికలలో మేము ఒక గొప్ప వ్యూహాన్ని అవలంబించాము. దాని రిజల్ట్స్ మీరు చూశారు. మీరు ప్రత్యక్షంగా 29,000 ఓట్లు పెంచడం అంటే అది అసాధ్యం చాలామందికి. ప్లస్ మళ్ళీ దాంట్లో మీరు అన్నట్టుగా నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో 48,000 ఓట్లు రావడం, పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 పైచిలకు ఓట్లు రావడం, ఇదంతా కూడా ఒక శుభ సూచకం. ఇది అధిష్టానం దృష్టిలో ఉంది. అధిష్టానం ఏంటంటే, మీరు ఎవరు పనిచేస్తున్నారు, పనిచేయలేదు, మొత్తం మంచి చిత్రగుప్తుడు చిట్టా అంతా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే 1000 రెట్ల సమాచారం ఉన్నది. కొన్ని టెరాబైట్ల సమాచారం ఉన్నది వాళ్ళ దగ్గర, గిగాబైట్ల, టెరాబైట్ల సమాచారం ఉంది. పార్టీ సంస్థాగతంగా ఆదిలాబాద్లో బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి మాట వాస్తవము. ఇంకా ఎలా పెంచారనే దాని మీద బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ అందరూ కలిసి మహా నాయకుల్ని ఆదిలాబాద్కి పంపిస్తూ ఉన్నారు, ఆదిలాబాద్ పార్లమెంటుని ఇంకా విస్తృతపరచడానికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలా సానుకూల అంశం ఏంటంటే, పోయిన ఓట్లని నిలుపుకుంటూనే, ఆ 48,000 ఓట్లు వచ్చిన వాటిని నిలుపుకుంటూనే ఇప్పుడు మా అసెంబ్లీ పరిధిలో 29,000 ఓట్లు పెంచడం ఎట్లా సాధ్యమైంది? మళ్ళీ ప్లస్ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మొత్తం పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు సాధించింది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే. మేము బీఆర్ఎస్ని 16,000 ఓట్లకే పరిమితం చేశాము. మేము 77,000 ఓట్లు సాధించినాము. ఆ తర్వాత బీజేపీకి మాకు కేవలం 4,000 ఓట్ల తేడా. అది కూడా మాకు ఒక చిన్న మండల్లో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఒకటే మండల్ 6,000 లీడు దెబ్బ కొట్టింది. లేదంటే కనుక మేము లీడ్ సాధించే వాళ్ళం దీంట్లో. సో ఆసిఫాబాద్ తర్వాత అత్యధిక లీడ్ని సాధించినటువంటి అంటే ప్రాంతం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. తప్పకుండా ఇక్కడ మరింత ఉన్నతిని సాధించబోతా ఉన్నాం. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు లాంటి పార్టీ కాదు. ఇప్పుడు జవసత్వాలు కూడా కట్టుకొని మోడర్న్ ఎలక్షన్ స్ట్రాటజీస్, అంటే ఆధునిక ఎన్నికల్ని ఎదుర్కొనేటువంటి వ్యవస్థను, సంస్థాగత నిర్మాణాన్ని సమకూర్చుకున్నటువంటి పార్టీ ఇది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సాగుతున్నటువంటి పార్టీ. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 100 పార్లమెంట్ స్థానాలని సాధించినాం. కొద్ది తేడాతో ఇంకొక 30 సీట్లు మాకు వచ్చుంటే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళం. తప్పకుండా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీని అద్భుతమైనటువంటి స్థాయిలో పటిష్టం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. అటు సెంట్రల్ హైకమాండ్ కావచ్చు, ఇటు స్టేట్ హైకమాండ్ కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గం మీద అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఎందుకు అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటారు? ఎందుకంటే ఇక్కడ గ్రోత్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పోయిన ఎలక్షన్లో 64 స్థానాలు ప్లస్ ఒక ఉప ఎన్నిక గెలుచుకొని 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకో లేదా 85 స్థానాలకో వచ్చే ఎలక్షన్లల్లో ఎట్లా వెళ్ళాలంటే, ఎక్కడైతే ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఇంకా కొత్తగా 6 గెలుచుకునే ఛాన్స్ ఉంది ఆదిలాబాద్ పార్లమెంట్లో. కాబట్టి 6 అసెంబ్లీ స్థానాలు అంటే ఒక మెజారిటీకి కావాల్సిన 60 స్థానాలు అంటే 6 స్థానాలు అంటే 10% ఆఫ్ ద మెజారిటీ మార్క్. ఇక్కడ గ్రోత్ స్కోప్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 7కి 7 గెలవాలనేటువంటి దృఢ చిత్తంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా ఆషామాషి వ్యక్తి గారు. ముఖ్యమంత్రి గారు చాలా లోతైన మనిషి, అన్నిటి మీద పట్టున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అన్నీ తెలుసు, మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసు. వారు
ఇప్పుడు మహేష్ కుమార్ గారిని, దీపాదాస్ మున్షి గారిని, విశ్వనాథం గారిని పంపుతా ఉన్నారు. సో ఇదొక ఆదిలాబాద్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆదిలాబాద్ పార్లమెంటుకు మహర్దశ పట్టబోతా ఉంది. ఈరోజు ఇప్పుడు పార్టీలో ఉండి పనిచేసుకుంటున్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పదవులు వస్తాయి. అందరూ కూడా పాత లేదు కొత్త లేదు అందరినీ కలుపుకుపోతూ మంచి సంస్థగత నిర్మాణం చేపట్టబోతాం. అలాగే శ్రేణుల మాట మీరు చేసినటువంటి ఒక సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా వెళ్ళినట్టుగా, అందుకే ఒక ప్రత్యేక చొరవ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాంగ్రెస్ అనుకుంటున్నారు. నిజమే అండి. అన్నదానం మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు, సీతక్కనైతే పాపం ఎప్పుడు చెప్తారు. ఎక్కడైతే కనుక పార్టీ ఆఫీస్లో, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రోజు ఏదైతే అన్నదానం చేస్తూ ఉన్నామో అది మాకు అత్యధికంగా మంచి పేరు తీసుకొస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక పాత ముఖ్యమంత్రి గారి బిడ్డ, కేసీఆర్ గారి బిడ్డ ఉండి కవిత గారు నిజామాబాద్లో ఓడిపోగానే అన్నదానం బంద్ చేసిండ్రు. మేము అట్లాంటిది ఏమీ లేకుండా ఓడినా గెలిచినా కూడా అన్నదానం నిరంతరం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మా కాంగ్రెస్ ఒకటి అండి, నాకేమీ తొందరపాటు లేదు. నాకు వయసు ఉంది, నాకు ఓపిక ఉంది. భగవంతుడు ఇచ్చిన కాడికి నాకు చక్కగా అన్ని భాషల్లో పట్టున్నది. సో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులు ఉన్నాయి, దీపాదాస్ మున్షి గారు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు ఉన్నాయి. సో నాకేమీ తొందర లేదు రాజకీయాలలో. లాంగ్ వే టు గో. ఇంకా బహుకాలము నేను ఇంకా 35 సంవత్సరాలు నా ఆరోగ్యం బాగుంటే ఇంకా 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా. సో తప్పకుండా అన్ని పదవులు కష్టపడుతుంటే వస్తూనే ఉంటాయని నా అభిప్రాయం. తప్పకుండా వి విల్ డూ అవర్ బెస్ట్. బట్ ఒకటి మాత్రం చెప్పబోతాను, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా కాపాడుకునేటువంటి వ్యక్తుల్ని. నాకు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి టీచర్లను కూడా వెళ్ళి అడగండి. ఇప్పుడు నాకు 3rd క్లాస్ 4th క్లాస్లో చదువు చెప్పినటువంటి టీచర్లను అడగండి, లేదంటే నా స్నేహితుల్ని ఎవరైనా కూడా అడగండి, లేదంటే నా నవోదయ స్కూల్లో ఫ్రెండ్స్ని అడగండి. కంది శ్రీనివాస్ రెడ్డి ఒకసారి చేతు పట్టుకుంటే కనుక ఆ చేతుని విడవడు. నా చేతిని విడిచిపోవాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా నేను తప్పకుండా వాళ్ళని దగ్గరికి తీసుకుంటా. ఎందుకంటే రాజకీయాలలో ఓపిక ఉండాలి. మాకేం పదవులు ఉన్నాయని మేము ఇలా పనిచేస్తా ఉన్నాం. జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో చాలా భారీ ఖర్చుని మేము మోయడం జరిగింది. మళ్ళీ పార్లమెంట్కి కూడా మళ్ళీ మా సొంత ఖర్చులు పెట్టడం జరిగింది. సో ఒకటి ఏంటంటే కనుక రాజకీయాలలో ఓపిక ముఖ్యం. ఏమంటారు అంటే కొంచెం కింద పడ్డా కూడా నవ్వుల పాలవుతారు. సో అందుకనే నాకెవరు కాంపిటీషన్ లేరు. నేను నిరంతరం కూడా ప్రజల్లో ఉండేటువంటి మనిషిని. సో తప్పకుండా కష్టజీవిని. నాది ఒకటే అండి, నా వర్కింగ్ నేను అత్యధిక మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి కారణం ఒకటే ఏంటంటే అందరినీ కలిపిపోయేటువంటి విధానం. రెండోది సామర్థ్యం గీటురాయి కావాలి ఎక్కడైనా కానీ. అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీని కొత్తగా వచ్చిన వారు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక లాంగ్ దీర్ఘకాలిక విజన్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు చూడండి 20 సంవత్సరాల గోల్ పెట్టుకొని వారు ముఖ్యమంత్రి అయినారు. కష్టే ఫలి సామర్థ్యమే గీటురాయి, క్యాడర్ నిర్మాణమే శ్రీరామ రక్ష. క్యాడర్ నిర్మాణం చేయకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి అసెంబ్లీ ఎలక్షన్లలో, లోక్సభ ఎలక్షన్లలో ఇంకోటి నేను చెప్తా ఉన్నాను సత్యనారాయణ గారు, ఏదో నేను ఊకూకనే రాలే ఈ సీటు. ఒక్కొక్కళ్ళని ఎదిరించుకుంటూ వచ్చిన, నేను ఎంతమందిని ఎదిరించుకుంటూ వచ్చిన, ఎన్ని ముఖాలని పక్కకు పెట్టినా నాకు ఎవరో బంగారు పల్లెల్లో తెచ్చి ఇవ్వలే. ఇది అసెంబ్లీ ఎలక్షన్లలో నిరూపణ చేసుకున్నాం. మీరు చూడండి, మా ప్రత్యర్థి పార్టీ వ్యక్తికి 90% కౌన్సిలర్లు, 90% ఎంపీటీసీలు, 90% జడ్పీటీసీలు, 90% సర్పంచులు, 90% మండలాధ్యక్షులు అన్నీ ఉన్నాయి. మాకు అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క కౌన్సిలర్ ఏక నిరంజన్ లాగా మేము ప్రజల వద్దకే వెళ్ళినాము. 48 వారికి మాకు ఓట్ల తేడా కేవలం 10,000. మీరు చూసారా? అంటే 90% ఉన్నా కూడా అంటే ప్రజల గుండెల్లో ఉన్నాము. మీకు అర్థమైందా? అది మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, దీస్ ఆర్ నాట్ ఏదో అంటే దీస్ ఆర్ నాట్ పాత చింతకాయ పచ్చడి పాలిటిక్స్ కాదు. ఇదంతా మోడర్న్ పాలిటిక్స్. ప్రతి ఒక్కరి దగ్గర సర్వేల సమాచారం ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర సర్వేల సమాచారం ఉంది. నియోజకవర్గంలో ఎవరిని అడిగినా, ఒక పార్లమెంటు పరిధి మొత్తంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు వాట్ ఏం జరుగుతుంది అనేది. నిరంతరం కార్యక్రమాలు, యాక్టివిటీ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించింది కూడా. ఆదిలాబాద్ అసెంబ్లీలో ప్రతి నిత్యం కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ గాంధీ భవన్కు ధీటుగా ఒక ఆఫీస్ ఉందని ముఖ్యమంత్రి గారు స్వయంగా పేర్కొన్నారు మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్లో.
మీరందరూ అక్కడ ఒక ఆయన అడిగారు పార్టీలకు ఎప్పుడు ఇస్తారు పార్టీ అంటే మన పార్టీ కార్యాలయాలకు అని అడిగితే మెదక్ జిల్లాలో సీఎం గారు నా పేరు తీసుకొని అవునాయా మీరు పార్టీ కార్యాలయాలు అడుగుతా ఉన్నారు, పార్టీ కార్యాలయాలు ఇస్తాము, అవి కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కనుక గాంధీ భవన్ కంటే ధీటైన ఆఫీస్ మీరు ఎప్పుడైనా పోయి ఆదిలాబాద్లో చూసిండ్రా? అడవుల జిల్లా ఆదిలాబాదు, అక్కడ కంది శ్రీనివాసరెడ్డి అని ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు సొంత ఖర్చులు పెట్టుకొని అన్నదానం చేసి 4 అంతస్తుల పార్టీ ఆఫీస్ నడుపుతున్నాడు. అక్కడ వాళ్ళు పార్టీ యాక్టివిటీస్ తప్ప అక్కడ ఏమీ జరగవని ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్లో స్వయంగా చెప్పారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైనా మీరు పోయి అడగచ్చు. అంటే మీరు దాన్ని బట్టి చెప్తా ఉన్నారు. మనం ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా నోటీస్ కాకుండా పోదు. ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళకి, సామర్థ్యమే గీటురాయిగా పనిచేసే వాళ్ళకి, మెరిట్ని తీసుకునే వాళ్ళకి, అందరినీ కలుపుకుపోయే వాళ్ళకి, ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే వాళ్ళకి, లేదా హైకమాండ్కు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు స్వర్ణయుగం ఉంటుంది. పదవులు మనల్ని టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కడున్నాడు కంది శ్రీనివాసరెడ్డి, ఎక్కడున్నాడు సత్యనారాయణ గారు, ఎక్కడున్నాడు శంకరయ్య గారు అని టార్చ్ లైట్ వెతుక్కొని వస్తాయి పదవులు గీటురాయి కాదు, సామర్థ్యమే గీటురాయి, మెరిటే గీటురాయి. కష్టపడుతూ ఉంటే గనక మన దగ్గరికి పదవులు ముద్దాడుతాయి. సో ఈ ఫిలాసఫీని తీసుకునే నేను చాలా తక్కువ కాలంలో రాజకీయాలలో ఇంత మంచి స్థాయికి రావడం జరిగింది. ఇదంతా ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం, ఆదిలాబాద్ ప్రజలు పెట్టినటువంటి భిక్ష. ఆదిలాబాద్ ప్రజలు పెట్టినటువంటి ఈ ఆశీర్వాదాన్ని, భిక్షని ఎప్పుడు గుండెల్లో గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడు నిరంతరం కూడా అందరినీ కలుపుకపోయి ఒక గొప్ప శక్తిగా కాంగ్రెస్ పార్టీని మార్చడానికి నా శాయశక్తిలో పనిచేస్తాను. మీరు అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజాసేవా భవన్ గురించి మాట్లాడితే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి అతిథులందరూ కూడా నిజంగానే గాంధీ భవన్ను తలపించేలా ప్రజాసేవ భవన్ ఉందన్నారు. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అన్న డైరెక్ట్ మీటింగ్ హాల్కి చేద్దాం, మరి లేట్ అవుతుందంటే అన్న ఏమన్నారంటే, మీరు ఎక్కడ పార్టీ ఆఫీస్లో అన్నదానం చేస్తుండ్రో ఆ చోటుని నేను చూడాలి, చూస్తేనే నేను మిగతా 33 జిల్లాలలో ఇక్కడ చూస్తేనే 32 జిల్లాలకు కూడా పార్టీ ఆఫీసే కాదు అక్కడ పార్టీ ఆఫీస్లో అన్నదానం చేస్తూ ఉన్నారు అని మహేష్ కుమార్ గౌడ్ అన్న ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పబోతా ఉన్నారు. ఈరోజు ఆయన డైరెక్ట్ పద్మనాయక గార్డెన్కి రమ్మన్నాం వారిని. వారు ఏమన్నారంటే కనుక మీ అన్నదానం ఎక్కడ చేస్తుండ్రో ఆ స్లాట్ని చూసి అవన్నిటి కూడా నేను చూస్తేనే కదా కళ్ళకు కట్టినట్టు వేరే వాళ్ళకి చెప్పగలుగుతానని అన్నారు. అంటే మీరు చూడండి, ఏది దాస్తే దావదు. పువ్వులల్లో సువాసన, పువ్వుల్ని తీసుకొచ్చి మంచం కింద పెట్టుకుంటే కనుక పూల వాసన వస్తుంది కదా, ఎక్కడ దాచినా వస్తుంది, గూట్లో పెట్టి దాచినా వస్తుంది. సో పువ్వులల్లో సువాసన, మనుషులల్లో గుణము దాస్తే దాగవు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రశంసలు కావచ్చు, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసలు, అంటే ఓవరాల్గా ప్రజాసేవా భవన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ సందర్భంగా మీకు ఇంకోటి చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ అన్న ఈరోజు చూసిన తర్వాత మనం పార్టీ ఆఫీస్లో అన్నదానం నిరంతరం చేసేది కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి కూడా పోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఒక్క కార్యాలయం ప్రతిరోజు గరీబులకు అన్నం పెడతారట, మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు లేనప్పుడు అని కేసీ వేణుగోపాల్ గారు అడిగారట. మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని చూసి ప్రత్యక్షంగా కేసీ వేణుగోపాల్ గారికి చెప్పబోతున్నారట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, నేను స్వార్థం కోసం చేయలే. నేనేమని చెప్పాను, నా ఫౌండేషన్ తరపున నేను సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు మనం ఇవ్వాలి, గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్న ఉద్దేశంతో చేశాను. పార్టీ గుర్తించింది, చాలా సంతోషం, అందుకంటే ఎక్క ఏముంటుంది. చివరిగా ఇంత పెద్దలు రాబోతున్నారు ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి. సో ఈ సందర్భంగా ఈ శుభసూచకంగా కాంగ్రెస్ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం చివరి ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరినీ భవిష్యత్తు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 10 సంవత్సరాలు తెలంగాణలో స్వర్ణయుగము, మహర్దశ. అందున గ్రోత్ అంటే ఎదగడానికి అతి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా పదవులు వస్తాయి. నేను ఒక్క మాట చెప్పగానే ముఖ్యమంత్రి గారు బోరజు సత్నాల మండలాన్ని చేశారు. ఎందుకు అంటే కనుక అక్కడ ఒక 2 మండలాధ్యక్షులు కొత్తగా వస్తారు, 2 జడ్పీటీసీలు కొత్తగా వస్తారు, 2 ఉపమండలాధ్యక్షులు కొత్తగా వస్తారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చే 10 సంవత్సరాలలో మహర్దశ పొందుతారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో స్పెషల్ ఫోకస్ పెట్టబోతా ఉన్న అధిష్టానం. దీనికి గొప్పగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ద్విగుణీకృతంగా మరింత ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. అది రానున్న 10 సంవత్సరాల కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక మంచి భవిష్యత్తును, ఎనలేని ఒక ప్రజల విశ్వాసాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పొందిందని, రానున్నటువంటి ఒక రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుందని, కాబట్టి శ్రేణులందరూ కూడా నిరుత్సాహ